అందరికీ నమస్కారము. మటన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా మటన్ అనగానే మంచి జ్యూస్ తెచ్చుకున్నామంటే శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనము కేజీ మటన్కి అయితే ఒక 50 గ్రాములు, మళ్ళీ ఒకటి సగము 75 గ్రాములు సాల్టు, దొడ్డు ఉప్పే తీసుకున్నాము. ఇప్పుడు వేయించేటప్పుడైతే సగం వేసాము. దొడ్డుప్పు గ్రైండర్కి వేసి అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేటట్టు ఉంటే సగం వేసుకోవాలి. ఇప్పుడైతే ఆ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు కరిగిపోతుంది. ఇప్పుడు మటన్ ఆయిల్లో వేసినాక కొంచెం వాటర్ అయిపోతుంది. ఇంకా ఇలా వాటర్ అంతా అయిపోయాక కొంచెం ఆయిల్ తేలే ముందు పీసులన్నీ తీసేసుకోవాలి. బాగా కరకర అయ్యేటట్టు వేయించకూడదు. మీద కొంచెం క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది. ఇంకా ఇలా నీరంతా గుంజెత్తది. మనం పీసు పట్టుకొని ఇలా నొక్కితే మనకు విరిగిపోతుంది. అలా లోపల నీరు లేకుండా ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. 2-3 రకాలు పెట్టచ్చు. మళ్ళొకసారి మళ్ళీ రకం చూసేద్దాము. ఇంకా మనము ఎప్పటికీ డైలీ పెద్దవాళ్ళు కానీ ఇంకా ఈ తెలంగాణ వాళ్ళు కానీ పెట్టుకునే పద్ధతి అయితే ఇదే ఎక్కువ. మనకు పచ్చళ్ళు అనగానే ఉప్పు కారాలు తక్కువ ఉన్నాయంటే ఇంకా పచ్చళ్ళలాగా అనిపించదు. అందుకే ఒక 100 గ్రాములు కారం వేసేసాము. 2 స్పూన్లు మనకు ఆవ పొడి, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 2 స్పూన్లు కొంచెం మెంతి పొడి తక్కువ వేసుకోవాలి. 1 స్పూనున్నర, 2 స్పూన్లు ధనియా పొడి. ఇంక ఇవి వేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఎందుకంటే కారం మంచిగా తగ్గట్టుగా ఉన్నది కాబట్టి గరం మసాలా బాగా వేసినామంటే ఇంకా టేస్ట్ అనేది గరం మసాలా టేస్టే వస్తుంది. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా. కేజీకి నిమ్మకాయలు చిన్న సైజు అయితే 8 తీసుకోవాలి రసము. పెద్ద సైజు అయితే ఒక 5 తీసుకొని మనం పోసి మంచిగా కలిపేసుకోవాలి అదంతా. ఇది మటన్ వేయించిన ఆయిల్, దాంట్లో ఒక చిటికెడు సాజీరా, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం పట్ట వేసి అవి వేగగానే అల్లం వేసేయాలి. 50 గ్రాములు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవాలి. నిల్వ ఉన్నది వేయకూడదు. ఫ్రెష్గా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేసేయాలి. ఇక బాగా వేగనియకూడదు. కొంచెం వేగితే సరిపోతుంది అల్లం. ఇలా మనకు ఈ తాలింపు తీసి ఈ పచ్చళ్ళలో పోసేసి కలిపేసుకోవాలి. మనకు ఆయిల్ అంటే చూసి వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. ఇలా వేయించిన ఆయిల్ ఈ తాలింపు అందులోనే వేసినాం కదా, తక్కువ ఉంటే మళ్ళీ వేడి పెట్టి పోసేసుకోవచ్చు. మంచిగా ఘాటుగా పచ్చడి రెడీ. సాల్ట్